ప్రియులారా, ఓ దేవుని, ఓ విశ్వాసి, దేవుని నమ్ముకొని దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నవాడా, నీ జీవితంలో ప్రభు యొక్క కట్టు నీకు లేకపోతే, దేవుని వాక్యంతో నువ్వు కట్టబడకపోతే, సంఘంతో నువ్వు ఏ రోజుకైనా పారిపోయేవాడివే. వాక్యం అనే ఖడ్గము ఎత్తితే నువ్వు కనిపించవిక. అందుకే మనకు అర్థం కావాలని కట్టేశాడు ఇస్సాకుని. మౌనంగా ఎల్లకితలు పడుకున్నాడు ఇస్సాకు. ఒక్కసారిగా చూడండి 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా, చివరి గడియలివి, దేవుని యొక్క చిత్తము లేక దేవుని యొక్క ఆ దర్శనములో దేవుని యొక్క ఆ మాటను నెరవేర్చే చిట్ట చివరి గడియ కత్తి పైకెత్తాడంతే. ఇదే లాస్ట్. ఇంకా రెండోది ఏదన్నా ఉందంటే బలి అర్పించబడమే. ఎప్పుడైతే కత్తి పైకెత్తాడో అప్పటి వరకు ఎక్కడి నుంచి గమనిస్తూ ఉన్నాడో యెహోవా దూత, ప్రియులారా, గాబరా పడినట్లు అబ్రహాం ఎత్తిన కత్తి ఎక్కడ క్షణాలలో దించేస్తాడని భయకంపితుడై అబ్రహామా అబ్రహామా అని గొప్ప శబ్దం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ శబ్దం అబ్రహాంకి వినబడింది. వినబడకపోయి ఉంటే, ఎప్పుడు వినబడదో మనిషికి మాట, ఎప్పుడు వినబడదో, ఎప్పుడు చెవులు మూసుకుపోతాయి. కొందరికి పొగురు ఎక్కువైతే చెవులు వినబడవట అంటా ఉంటారులే. అహంకారంతో ఉంటే వినబడదు. కాసంత జోబిలో 10 రూపాయలు పోగైతే వాళ్ళకు కూడా వినబడదు. పిలుస్తూ ఉంటే వెళ్ళిపోతుంటారు. ఏం చెప్పినా వినబడదు, అర్థం చేసుకోరు, ఇక వినరు. కొందరికి ఎక్కువ బాధలో ఉండి ఏడుస్తూ ఉన్నారనుకోండి, అమ్మా ఇందాకటి నుంచి పిలుస్తున్నా, నువ్వు లేచి అలా మొహం కడుకునే ఉన్నా, తాగమ్మా, తినమ్మా, నీరసించిపోతావు, లేమ్మా అని ఇదివరకు 4 సార్లు చెప్పానమ్మా. ఆమెకి ఎందుకు వినబడలేదు, ఆయనకి ఎందుకు వినబడలేదు అంటే ఒక బాధ, అంతరంగంలో హృదయంలో బాధ, వినబడలేదు. ప్రియులారా, అబ్రహాముకు స్పష్టంగా వినబడింది. కారణము, ఆయన ఎప్పుడూ దేవుని స్వరం వినడానికి తన చెవులను నిక్కపొడుచు పెట్టుకునేవాడు, జాగ్రత్తగా ఉండేవాడు. ఏ క్షణం దేవుడు మాట్లాడతాడు, ఏ క్షణము ఏ స్వరం వినబడుతుందో. నిష్ఠూరం లేదు అబ్రహాములో. ఇంత దాకా తెచ్చావు, బలిపీఠం మీద నా బిడ్డని తాళ్లతో కట్టి పరుండ పెడుతున్నప్పుడు ఇంకా గమ్మగున్నావేందయ్యా, ఇప్పుడన్నా దిగొచ్చి అడ్డుకోకూడదా? లేదు. ఆయన అనుకున్నది ఈయన చేయడానికి చేయి చాచేశాడు. చేయి చాచి కత్తి పట్టుకుని పైకి ఎత్తినప్పుడు అబ్రహామా అబ్రహామా కంగారు. 22వ అధ్యాయం 1వ వచనంలో ఒక్కసారి అబ్రహాం అన్నాడు. అబ్రహామా అన్నప్పుడు చిత్తం ప్రభువా అన్నాడు. అక్కడ అబ్రహామా అబ్రహామా అని పిలవలేదు. మొదటిసారి అబ్రహాం అంటే చిత్త ప్రభు అన్నాడు. ఇక్కడ దేవుని దూత కాసంత జంకేసింది. అమ్మో, ఎత్తిన కత్తి ఎక్కడ దించేస్తాడేమో. ఆయన సాదృశ్యంగా ఇస్సాకు కాదు కదా బలి అవ్వాల్సింది, మరొక ఆయన ఉన్నాడు కదా, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఈ విధముగా అర్పించబడవలసి ఉన్నదే. లోక కళ్యాణార్థమై, లోక రక్షణ కొరకు, పాపుల కొరకు దేవుని కుమారుడి లోకంలో అవతరించి కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగాను అర్పణగాను అర్పించి ప్రజలందరినీ వారి పాపాల నుండి రక్షించడానికి ఆయన రావలసి ఉన్నదే. ఆయన కదా అర్పించాలి తన శరీరాన్ని, తన ప్రాణాలను. అమ్మో, అబ్రహాం అర్పించేస్తున్నాడు తన కుమారుని. అరే భయ్ ఆగు, అబ్రహామా అబ్రహామా నువ్వు ఆగవయ్యా.
ఈ పని ఇంకొకళ్ళకు ఉంది, ఆ స్థానం మరొకళ్ళది. ఆ స్థానంలో ఇస్సాకు కాదు, దేవుని కుమారునిది ఆ స్థానం. ఆగా అన్నప్పుడు ప్రియుడా ఆగాడు. నేను అనుకుంటాను, ఒకవేళ కత్తి ఎత్తిన తర్వాత అబ్రహామా అబ్రహాం అని పిలిచినప్పుడు, ఇంకేం చేయమంటావయ్యా, ఇస్తున్నాను కదా, అంత తొందర నీకు, క్షణం కూడా ఆగలేవా, ఇదిగో అయిపోయింది మళ్ళీ ఆవేశంలో. నో 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 నో, ఆవేశపరుడు కాదు అబ్రహాం. దేవుని పిలుపు కలిగిన వాడు, దైవ దర్శనము కలిగిన వాడు, దేవుని స్నేహితుడిగా పిలువబడిన వాడు. ఆవేశపరుడు కాడు, నేరడు. కారణము ఆయన దర్శనం, కారణము ఆయన దేవునితో చేసిన స్నేహం, కారణము స్వతహాగా దేవునితో ఉండి నేర్చుకున్న ఎన్నో మంచి అనుభవాలు. ఆవేశం ఎలా వస్తుంది? ఇక సౌమ్యంగా చెప్పండి అయ్యా, ఏదో నీ కుమారుణ్ణి నువ్వు బలి అర్పించడానికి వెనుక తీయలేదు, దీన్ని బట్టి నాకు తెలుస్తుంది, అమ్మో నువ్వు దేవుని. ప్రియులారా,